అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. ఆకాశం అమ్మాయి నీలా ఉంటుందా, నీలా ఉంటుందా, ఆనందం అల్లర చేస్తే నాలా ఉంటుందా, నాలా ఉంటుందా, ఓలా ఓలా నీ కళ్ళల్లో నీ చిక్క ఏ పిల్ల, ఓలా ఓలా నీ జాన వచ్చేసి సిగ్గేసి హాయ్, వెల్కమ్ టు మన టీవీ. నేను మీ మనోజ్. సో ఓజీ సినిమా రిలీజ్ అవబోతుంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కారు ఇక్కడ తెలంగాణలో ఒక బ్రేక్ ఇచ్చిన పరిస్థితి. సో ఇలాంటి నేపథ్యంలో అసలు ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారు మాట్లాడదాం. మనతో పాటు ఒక వీరాభిమాన్ ఉన్నాడు, చంటికుర్రోడు. ఓకే, ఏంటి అసలు సినిమా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? సినిమా పవన్ కళ్యాణ్ సినిమా వచ్చిందనుకో మామూలుగా ఉండదు. మొత్తం థియేటర్ మొత్తం బద్దలైపోతాయి. సినిమా ఓజీ చూస్తే ఓజీ అంటే ఏమనుకున్నావు? ఓజీ అంటే అలాంటి పని అనుకున్నావు. ఒక సింహం, ఒక పవర్ఫుల్ వచ్చింది తెలుసా? వచ్చింది ఎవరో మన పవన్ కళ్యాణ్ సినిమా. అది మామూలుగా ఉండదు. సినిమా ఒక్కసారి సినిమా చూస్తేనే ఆల్రెడీ 1,00,000 కోట్లు పక్క అవుతుంది. 1,00,000 కోట్లు ఆల్రెడీ 1,00,000 కోట్లు దాటేసింది. సినిమా చూస్తే ఓజీ చూస్తే అబ్బాబ్బా పవర్ స్టార్ వస్తుంటే బ్లాక్ షర్ట్ వేసి వస్తుంటే అందరికీ వచ్చపడాల. ఏమంటే ఏమనుకున్నా పవర్ స్టార్ వస్తుంటే దేవుడైన పవర్ఫుల్ మంచిగుంటే దేవుడు కోపం తెస్తావు. ఆయన చూస్తే లుక్ ఓజీ స్టైల్ ఏం స్టైల్ అబ్బా పవర్ స్టార్ది. కానీ ఎప్పుడు కూడా సినిమా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఎవరు పవసారా? రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు కూడా మా ఆయన మంచోడే. ఎందుకంటే అయ్యా రేవంత్ రెడ్డి గారు మన ఓజీ తెలంగాణ వాళ్ళకి బెనిఫిట్స్కి ఇవ్వండి అయ్యా, మీరు నా దేవుడయ్యా రేవంత్ రెడ్డి గారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు ఓజీ గెలిపించండి, అందరికీ ఇవ్వండి అయ్యా. అందరికి సినిమా మాత్రం ఓజీ గెలవాలా. చంటికోరోడు నన్ను అన్న అని అనొద్దు, చంటికోరోడా అని పిలవాలి. ఇప్పుడు ఏపీలో 1000 రూపాయలు టికెట్ పెట్టారు. ఎందుకు 1000 రూపాయలు అని చెప్పి వైసీపీ వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంతా అసలు 1000 రూపాయలు ఎందుకు పెట్టాలి? పుష్పకే పెట్టలేదు, 700. అదే వైసీపీ వాళ్ళు. కానీ చెప్తున్నాను వాళ్ళు అంతా వైసీపీ అనేది అబద్ధం. ఎందుకంటే 1000 రూపాయలు పెట్టారంటే వాళ్ళు కావాలని పెట్టారు, వాళ్ళు కావాలని. ఎందుకంటే మళ్ళీ పోటీ ఎలక్షన్ మళ్ళీ ఎవరో చంద్రబాబు సీఎం, పవన్ కళ్యాణ్ మళ్ళీ ప్రధానమంత్రి. మళ్ళీ ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి ఏమంటారు? పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి అంతే అవ్వాల. చాలా మంది కూడా రోడ్డు మీద బీరు బాటిల్ పగలు చెప్తున్నారు, ఏమన్నా ఒక పరుగు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ పరుగు పోతుంది, పవన్ కళ్యాణ్ పరుగు చెప్తున్నారు. మరి పరుగు తినక తప్పు కదా, ఆయన పరుగు కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి ప్రీమియర్ షోలకు అనుమతి ఇవ్వద్దని చెప్పారంట. అది నిజమే. కానీ ఇప్పుడు ఆయన పవసర్ ఒప్పుకోడు. అయినా ఎవరిది సినిమా ఓజీ పవసర్ ఒప్పుకోడు. ఒక సింహంలో ఉన్నారంటే పవసారు ఓ పవన్ కళ్యాణ్ నమ్ముకోండి. ఏదంటే ఎప్పుడున్నా ఇప్పుడు జగన్ ఓడించాడు ఎవరనుకున్నావు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయితే ఈ ఎప్పుడు జగన్ ఊడించాడు. ఊడించింది ఎవరు? పవసారు. బాయ్ జగన్ అన్నాడు. ఎప్పుడు బాయ్ అన్నాడు, బాయ్ వెళ్ళిపోయాడు. లైఫ్ లో జగన్ రాడు, మళ్ళీ పక్క జైలుకి వచ్చాడు జగన్. లైఫ్ లో జగన్ రాడు, జగన్ వల్ల కరోనా వచ్చింది. పవన్ కళ్యాణ్ గురించి నీకు ఒక మంచి విషయం అందరికి తెలుసు. ఆయన ప్రశ్నిస్తాడు, మంచిగా పోరాడతాడు, ప్రజల పక్షాన్ని నిలబడతాడు అని తెలుసు అందరికి. ఎందుకంటే ఆయనలో తెలియని విషయం కూడా చెప్పు. అయ్యా ఒక మాట, పవర్ స్టార్ ఇంతవరకు ఎవరిని అన్నం చేయలేదు. పవన్ కళ్యాణ్ ఎవరిని అన్నం చేయలేదు. పేదవాళ్ళకి లేని వాళ్ళకి కడుపు నిండా పోయిన పెట్టారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పిఠాపురంలో 5 రూపాయలు పోయిను. అంతకంటే కూడా పవర్ స్టార్ మీ తప్పుగా అర్థం చేసుకున్నారు. చాలా మంచి పవన్ కళ్యాణ్ తెచ్చుకోండి నా మాట్లాడి. ఆయన దేవుడు పవన్ కళ్యాణ్. మనతో పాటు మరొక పవన్ కళ్యాణ్ వీరాభిమాన్ ఉన్నారు. హాయ్, నీ పేరు? హాయ్ అన్న, గనా కంటూ. ఓజీ మీద నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? అంటే ఇన్ని రోజులు మా హీరోని ట్రోల్ చేశారు, పడ్డాం, ఇంకా తీసుకున్నాం. ఎన్నన్నా ఈసారి గుర్తుపెట్టుకోండి, 100 crores పక్కా రాసి పెట్టుకోండి. నా ఇన్స్టా ఐడి కూడా ఇస్తున్నా, గనా కంటూ. దానికి డిఎం చేయండి, ఏదంటే మాట్లాడుకుందాం. ఈసారి అయితే పక్కా హిట్ కూడా. అందుకే బ్రో చెప్తున్నా, ఇన్ని రోజులు ట్రోల్ చేశారు కదా మా వాడిని. ట్రోల్ చేసినప్పుడు మేము పడ్డాం. ఏంటంటే సినిమా హిట్ ఆర్ ఫ్లాప్, 2 రాష్ట్రాలకు ఒకటే దేవుడు కళ్యాణ్ బాబులకే బాబు. ఇంకా మీరు ఫిక్స్ అయిపోండి, ఈ సినిమాతో ఫుల్ మీల్స్ అయిపోతుంది. మా ఇంకా ఫిక్స్ అయిపోయాం మేమైతే. యా, అంటే చాలా రోజులు ట్రోల్ అయ్యారు హరిహర వీరమల్లు. సెకండ్ హాఫ్ కొంచెం డిసప్పాయింట్ అయ్యాం మేము కూడా. దీంతో మాకు ఈ సినిమా మొత్తం ఫుల్ఫిల్ చేస్తుంది. సాహోతో డైరెక్టర్ గారు ఆయన డైరెక్షన్ ఎలా ఉంటుందో నిరూపించుకున్నారు. ఈ సినిమాతో మొత్తం ర్యాంప్ బాక్స్ ఆఫీస్ని మింగేస్తున్నాం అంతే, ఇంకా నో డౌట్. యా, అంటే చాలా వరకు ట్రోల్ చేశారు కదా, మీ అందరికీ ఇదే అనమాట చెప్పడం. ఎందుకంటే ట్రోల్ చేశారు, అయిపోయింది. మరి ఇంకెంత నెగిటివ్ ట్రోల్ చేసినా ఏం చేసినా ఓజీని ఆపే మగాడు ఇంకా రాలేడు కూడా. ఫిక్స్ అయిపోండి, రాసి పెట్టుకోండి, రికార్డులన్నీ బ్రేక్ చేస్తున్నాం. ఇక్కడ ప్రీమియర్స్ కొంచెం ఎఫెక్ట్ పడింది తెలంగాణలో.
అంత పెద్ద నెగ్లిజిబుల్ అనుకోండి. అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవడమే మాకు ఇష్టం. అంటే హిట్ ఫ్లాపా, తక్కువ కలెక్షన్స్ వచ్చాయి ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయని కాదు, అంటే మోస్తం అంతే. ఇంకా ఆయన అంటే మాకు ఇష్టం, ఆయన అంటే ఒక రకమైన ఇష్టం అనమాట. అమ్మ నాన్న పవన్ కళ్యాణ్, అదే చెప్తున్నాను కదా. ఈ సినిమాతో ఫుల్ మీల్స్ ప్రతి ఒక్కరికి. ఇన్ని రోజులు వెయిట్ చేసాము, ఈ ట్రోల్స్ పడ్డాము, మీమ్స్ పడ్డాము. మీరు ఎంత నెగిటివ్ ట్రోల్స్ చేసినా, ఎన్ని నెగిటివిటీ మా ఊరి మీద పెంచినా పవన్ కళ్యాణ్ హైప్ ఎప్పటికీ తగ్గదు, రాసి పెట్టుకోండి. బేసిక్గా ఏపీలో ఏంటంటే ఈ టికెట్ రేట్స్ పెంచడం కావచ్చు, కేవలం డిప్యూటీ సీఎం కాబట్టి ఆయనకి పెంచారు, లేదంటే ఆయన ప్రభుత్వతనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు ఒక డిప్యూటీ సీఎంగా. ఆయనకి ఆ ప్రభుత్వం వాళ్ళే కాబట్టి వాళ్ళ దగ్గరుండి పెంచుకుంటున్నారు. 1000 రూపీస్ ఎందుకు ఇవ్వాలి అనేది ఒక టాపిక్ నడుస్తుంది. ఇదే టాపిక్ పుష్పకు పెంచితే మీరు ఎందుకు అడగలేదు, పుష్పకు పెంచితే మీరు ఎందుకు అడగలేదు? అలాంటి నెగిటివిటీ ఆలోచన వస్తే ఆయన నిజంగా సినిమా ఫీల్డ్లో ఒక పెద్ద వ్యక్తి అని మీకు తెలుసు. అలాంటి రాజకీయాలు చేయాలనుకుంటే, అలాంటి చీప్ రాజకీయాలు చేయాలనుకుంటే ఎప్పుడో చేసేవాడు, పుష్పకే చేసేవాళ్ళు కదా. ఆయన ఎప్పుడు అలా అనుకోడు. తెలుగు ఇండస్ట్రీ బాగుండాలనుకుంటాడు, తెలుగు రాష్ట్రాలు 2 బాగుండాలనుకుంటాడు, ప్రజలు బాగుండాలనుకుంటాడు, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ బాగుండాలనుకుంటాడు. కాబట్టి ఆయన మిగిలిన సినిమాలు పెంచినప్పుడు కూడా అలా ఏం అనలేదు. ఇప్పుడు పెంచారు, మేము అలా ఏం అనుకోవట్లేదు. ఇప్పుడు సినిమా చూడాలనుకుంటున్నప్పుడు వెళ్తాం కదా. ఇప్పుడు మందు రేట్లు పెంచితే ఎవరు అడగరు, అది ఏం పర్లేదు. నూనె రేటు పెంచారు, అడగలేదు. ఒక్క సినిమా మీద ఎందుకు ప్రభావం చూపిస్తున్నారు? ప్రతి ఒక్కరు అంత సినిమా రేట్లు రేట్లు పెంచారంటే ఇప్పుడు 3 అవర్స్ నువ్వు కూర్చుంటున్నావు ఏసీలో, దానికోసం నువ్వు ఛార్జ్ చేస్తున్నావు. ఫ్రీగా నీకు టికెట్కి పెంచారని అనడానికి లేదు కదా. అలా అంటే మందు చాలామంది తాగి పొద్దున్న లేస్తే అయిపోయింది. ఇంకా నువ్వు ఫ్రీగా మందు తాగడానికి ఇస్తున్నప్పుడు, అది రేట్లు పెంచుతున్నప్పుడు అడిగినప్పుడు టికెట్కి ఎందుకు పెంచుతున్నారు? అది ఎందుకు రాజకీయం చేస్తున్నారు? సినిమా వేరు, రాజకీయం వేరు. దయచేసి సినిమా టికెట్లకి రాజకీయాలకి ముడిపెట్టొద్దు. దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. సినిమా బాగుంటుందని మేము ఎక్స్పెక్ట్ చేసాము. ఆ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు ఆల్రెడీ షేర్స్ బాగా వచ్చాయి. ఇన్ని రోజులు మా వాడికి 100 crores లేరు, మీరు ఇంత హైప్ చేస్తారని చెప్పేసి అన్నారు. ఇవి కూడా మా వాడు బ్రేక్ చేసేసాడు. మా డైరెక్టర్ దయ వల్ల ఇంకా ఆయన కూడా బ్రేక్ ఏం చేస్తారు. మేము ఇంకా ఫుల్ హ్యాపీలో ఉన్నాము. రేపు పొద్దున్న వెళ్ళి సినిమా చూడడం ఒకటే బ్యాలెన్స్ అంతే. ఓకే, లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, పర్టికులర్గా వైసీపీ వాళ్ళు ఈ మూవీ మీద టార్గెట్ చేశారు. ఏదైతే హరిహర విలమల్లు, దాని తర్వాత కొంచెం అంటే ఫ్యాన్స్ కూడా హట్ అయిందని తర్వాత ఓజీ మీద ఒక రకమైన పాజిటివ్ వేవ్ వచ్చింది జనాల్లో. సో న్యూట్రల్ ఆడియన్స్, కామన్ ఆడియన్స్ కూడా వచ్చింది. కానీ దీని మీద వైసీపీ వాళ్ళు చెప్పేది ఏంటంటే, అసలు ఇది మొత్తం ఏం ఉండదు అంత. లాస్ట్ టైం హరిహర విలమల్లు కూడా అలాగే చేశారు, సో ఇప్పుడు ఓజీ కూడా అలాగే అవుద్ది, రాసి పెట్టుకోండి అని చెప్పి వైసీపీ సోషల్ మీడియా గట్టిగా ప్రచారం చేస్తుంది. ఒకటి నెగిటివ్ రివ్యూ ఇవ్వడం అనేది, ఒక సినిమా గురించి బ్యాడ్గా మాట్లాడడం అనేది చాలా ఈజీ. అది నోరు ఉంది కదా, నేను మాట్లాడొచ్చు, మీరు మాట్లాడొచ్చు, ఇంకో వ్యక్తి మాట్లాడొచ్చు. ఒక సినిమా తీయడానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ నుంచి టెక్నీషియన్ వరకు ఎంత కష్టపడతారు అంతా కష్టపడతారు. ఒక సినిమా ఇలా చూసుకొచ్చి సినిమా ఏం లేదు, సినిమా ఇది అవ్వలేదు అని నువ్వు చూసావు. ముందు సినిమా చూడు, ఫస్ట్ సినిమా చూసా కూడా పాతలా అయిందని ఇప్పుడు అలా ఎందుకు అవుతుంది? హరిహర వేలమల్లు కూడా చాలా మంది కష్టపడ్డారు. కాస్టింగ్ డైరెక్టర్ కానించి, జూనియర్ ఏజెంట్ కానించి అందరూ కష్టపడ్డారు కదా. మరి అది కూడా నువ్వు ఫ్రీగా ఏం డబ్బులు ఇవ్వలేదు కదా. ఇప్పుడు నువ్వు ఊరికి వెళ్ళి డబ్బులు ఇచ్చేసి ఆ ఉండిలు వేసేసి రాలేదు కదా. నువ్వు వెళ్ళి సినిమాని చూసావు, నీకు నచ్చలేదు, ఓకే, నువ్వు బ్యాడ్ రివ్యూ ఇచ్చావు, బ్యాడ్ మీమ్స్ పడ్డాయి, మేము ఒప్పుకున్నాం. ఈ సినిమా చూడండి ఫస్ట్. చూడకముందే ఈ సినిమా కూడా ఏం ఉండదు, ఈ సినిమా కూడా ఏం లేదంటే ఇంతమంది కష్టపడే టెక్నీషియన్స్, ఇంతమంది వర్కర్స్, ఇంతమంది ఆర్టిస్టులు వేస్టా? దేనికి? సినిమా మీదే ఎందుకు రాజకీయం చేస్తున్నారు? మీకు ఇంకో టాపిక్ ఉంది. అలా అంటే వైసీపీ ప్రభుత్వం గురించే వద్దాం. నేను అసలు రాజకీయం గురించి మాట్లాడదామని కూడా లేదు. నేను హైదరాబాద్లో ఉండి మాట్లాడుతున్నా. ఆంధ్ర పాలిటిక్స్ గురించి నాకు సంబంధం లేదు. కానీ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రోడ్లు ఎలా ఉండేవి, వసతులు ఎలా ఉండేవి? రోడ్లు వెళ్తే ఒక నడుము నొప్పులు వచ్చేవి. అలాంటి వీటికి దానికి దీనికి కంపారిజన్. ప్రజా సమస్యల గురించి మాట్లాడడం మానేసి సినిమా గురించి మాట్లాడడం ఎందుకు? ఆయన ఒక డిప్యూటీ సీఎంగా ఉంటూ సినిమాలు చేసుకుంటున్నాడు, దానికి దీనికి సంబంధమే లేదు. ఒకటి సినిమాలు ఆయన చేస్తున్న డబ్బులు కూడా ఏమైనా దాచుకోవట్లేదు. అలా నేను సుకూన్గా బతకాల్సిన లైఫ్ అది. ఆయనకు వచ్చిన ఏదో రకంగా జనాలకు ఫండ్ రూపంలో ఇస్తున్నాడు. నాకు జనసేన మెంబర్ ఉంది, నేను ఒక 500 ఛార్జ్ చేశానంటే దానికి వర్తబుల్గా నీకేమైనా అయితే రోడ్డు ప్రమాదంగా నేను జరిగితే దానికి తగ్గట్టు మనీ కూడా ఇస్తున్నారు. చాలామందికి ఇచ్చారు, విత్ ప్రూఫ్స్ ఉన్నాయి కదా. దానికి మీరు నెగిటివిటీ పెంచడం ఏంటి? దానికి సంబంధం ఏంటి అసలు? మాట్లాడదాం. మరో పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు. హాయ్, మీ పేరు? నా పేరు సతీష్. ఏంటి ఓజీ గురించి ఏమనుకుంటారు? ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఓజీ ఈజ్ మోర్ దాన్ ద బ్లాక్ బస్టర్ మూవీ. అంటే ఆయన ఏంటంటే ఒక ఎవరెస్ట్ శిఖరం. మనం ఎవరెస్ట్ శిఖరాన్ని మనం దగ్గరగా చూడాలంటే 2 కళ్ళు సరిపోవు ఇప్పుడు. ఎందుకంటే అది ఒక భావోద్వేగమైనటువంటి సంఘటన. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిది ఒక క్యాలెండర్ ఇయర్లో 1 month గ్యాప్లో ఒక పెద్ద హీరో సినిమా రావడం అనేది అరుదుగా జరుగుతుంది. సో ఏంటంటే ఇది ఒక మంచి ఫినామినా నాకు తెలిసి అయితే. ఎందుకంటే 1 month గ్యాప్లో వస్తుంది అంటే ఒక పెద్ద హీరో సినిమా. ఇది టాలీవుడ్ ఇండస్ట్రీకి పండగ. థియేటర్లో సమోసాలు అమ్ముకునేవాడు, ఛాయ్ అమ్ముకునేవాడు, సైకిల్ స్టాండ్ వాడు, వీళ్ళందరికీ కూడా సినీ పరిశ్రమ అనేది ఉపాధి కల్పిస్తుంది. ఒక పెద్ద హీరో సినిమా వస్తుంది అంటే అది ఓ రకంగా వీళ్ళందరికీ కూడా ఉపాధే కదా. మరి ఆ రకంగా కూడా వీళ్ళందరికీ కూడా జీవనోపాధి కలుగుతుంది కదా. మరి ఇది ఒక పండగ లాంటి వాతావరణం. కంటే ముందే మనకు
వచ్చేసింది ఇది పండగ. వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే సినిమా పెద్దగా ఆడదు, అంత సీన్ లేదు సినిమాకి, సేమ్ హరిహర వీరమల్లాగా అయిపోద్దాం. వాళ్ళని తీయమనండి, వాళ్ళు 11 మంది గెలిచారు, వాళ్ళలో ఒక్కడన్నా వచ్చి స్క్రీన్ మీద చేయమనండి, వచ్చి స్క్రీన్ టెస్ట్కి రమ్మనండి. నేను ఇక్కడ మన నానకరామగూడలో విజయకృష్ణ ఎంటర్టైన్మెంట్స్ ఉంటుంది, నరేష్ గారికి నేను రిక్వెస్ట్ పెడతాను. నిన్న నరేష్ గారి ఆఫీస్కి వెళ్ళాను, కాకపోతే సార్ లేరు, విజయ నిర్మల గారి అబ్బాయి నరేష్ గారు తెలిసే ఉంటుంది కదా. నేను అడిగాను, నాకు ఇలాగ కొంచెం అవసరం ఉన్నాడు, సార్ లేరని ఆఫీస్ దగ్గర నన్ను లేరండి తర్వాత రండి అన్నారు. ఇప్పుడు నేను స్క్రీన్ టెస్టింగ్ పెడతా, కెమెరా లెఫ్ట్ ప్రొఫైల్, రైట్ ప్రొఫైల్, సెంటర్ ప్రొఫైల్, కెమెరా జూమ్ కెమెరా, ఇప్పుడు టాప్ యాంగిల్. కనకరాజు లోకేష్ 6 కెమెరాలు పెడతాడు, నేను 8 కెమెరాలు పెడతా. ఎక్కడెక్కడ పెడతానో వాడికి అర్థమవుద్ది. 11 మంది వచ్చారు కదా, మరి వాళ్ళని ఏమీ అంటలేదు. ఒక్కసారి వాళ్ళు దయచేసి సినీ ఇండస్ట్రీలో అరంగేట్రం చేయడానికి ఒకసారి రమ్మనండి. అరంగేట్రం చేయడానికి ఒకసారి వస్తే అప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు. వాళ్ళు ఏంటంటే గత 5 ఏళ్లలో వాళ్ళ జేబులు నింపుకున్నారు తప్పించి చేసింది ఏం లేదు. అది గతుకులు అతుకులు అంతే కదా. రోడ్ల మీద గతుకులు, తర్వాత అతుకులు, తినడానికి లేవు మెతుకులు, ఏంది బతుకులు, అంతే కదా.